ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణ కేటీఆర్ సొంత నిర్ణయమని తేల్చింది ఏసీబీ. రేసు నిర్వహణతో క్విడ్ ప్రోకో జరిగినట్లు తేల్చారు అధికారులు. బీఆర్ఎస్ కు 44 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ అందాయని గుర్తించారు. పెద్ద భూ కుంభకోణానికి సర్కార్ తెరలేపిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కేబినెట్ అసెంబ్లీలో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు హరీష్ రావు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కార్ రేసు నిర్వహణ కేటీఆర్ సొంత నిర్ణయమని తేల్చింది ఏసీబీ. ప్రభుత్వ అనుమతులు లేకుండానే రేసు నిర్వహించినట్లు తెలిపింది. సీఎం, సీఎస్, ఆర్థిక మంత్రికి సమాచారం ఇవ్వనట్లు గుర్తించింది. రేసు నిర్వహణతో క్విడ్ ప్రోకో జరిగినట్లు తేల్చారు ఆఫీసర్స్. బీఆర్ఎస్ కు 44 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ అందాయని గుర్తించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్టు అందజేసింది ఏసీబీ. ఫార్ములా కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా BLN రెడ్డిని చేర్చింది. ఈ నెల 29న దీక్షా దివాస్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దశాబ్దంన్నర క్రితం పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని అన్నారు. తెలంగాణ చరిత్రలో ఘనమైన ఈ ఘట్టాన్ని పురస్కరించుకుని దీక్షా దివస్ ను పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ జనరల్ బాడీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీక్షా దివాస్ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శనం చేశారు కేటీఆర్. పెద్ద భూ కుంభకోణానికి సర్కార్ తెరలేపిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. గ్రీన్ ఇండస్ట్రీలను సర్కారే బయటకు పంపుతోందని విమర్శించారు. పరిశ్రమల భూములను మల్టీపర్పస్ కింద ఎలా వాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ కుంభకోణంపై బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు హరీష్. వేల కోట్లు, లక్షల కోట్లు కొల్లగొట్టడానికి తెరలేపినటువంటి స్కామ్ ఇది. 9,292 ఎకరాల భూమిని ఇవాళ 30%, అది కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ 30% రిజిస్ట్రేషన్ వాల్యూలో కట్టించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి 4 నుంచి 5 వేల కోట్ల ఆదాయం వస్తుందని నిన్న మంత్రి గారు చెప్పారు. మరి నిజంగా ఈరోజు ఆ 9,292 ఎకరాల భూమి విలువ ఎంత ఈరోజు మార్కెట్లో? ఖచ్చితంగా 5 లక్షలకు తగ్గదు. 5 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి. మరి నేను అడుగుతా ఉన్న శ్రీధర్ బాబు గారిని, ఈ ప్రభుత్వాన్ని, ఈ 5 లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని 4-5 వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు? రేపు వనపర్తి జిల్లాలో జనంబాట కార్యక్రమంలో పాల్గొననున్నారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కొత్తకోట చేనేత కార్మికులతో కవిత భేటీ కానున్నారు. కానాయిపల్లి శంకర మహాసముద్రం, భీమా2 రిజర్వాయర్ ను సందర్శిస్తారు. వనపర్తి ప్రభుత్వ మాతా శిశు హాస్పిటల్ ను సందర్శిస్తారు. కడుకుంట్లతో భూ సమస్యలపై రైతులతో సమావేశం కానున్నారు. పెబ్బేరు మండలం పాతపల్లిలో దళితులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంపూర్ణ నిర్మాణాలను పరిశీలిస్తారు. 5 గంటలకు వనపర్తిలో వారసంత స్థలం సమస్యలపై చిరు వ్యాపారులతో సమావేశం కానున్నారు ఎమ్మెల్సీ కవిత.